గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు శ్రేయభిలాషులు రమేష్ నాయక్ గారికి ఢిల్లీ యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ఇచ్చిన సందర్భంగా మిత్రులతో చిట్చాట్. నమస్తే, కంగ్రాచులేషన్. అలా మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రజాసేవలో ఉన్నారు? దాదాపు 20 ఏళ్ళు అయింది మేడం. 20 ఏళ్ళుగా. మీ సేవలు డాక్టరేట్ రావడానికి మీ సేవలని ఎవరన్నా మధ్యవర్తులు ఎవరన్నా పంపించారా, లేకపోతే డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళే అప్రోచ్ అయ్యారా? ఇక్కడ చేస్తున్న సేవలను వాళ్ళు వాట్సాప్లో, ఫేస్బుక్లో, తర్వాత మనం ఢిల్లీలో చేసిన కార్యక్రమాలను వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఢిల్లీ దాకా చేసిన ఉద్యమాలను వాళ్ళు చూసి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ ద్వారా సిఫారసు వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు అప్రోచ్ అవుతుంది. ముందు నేను గర్వపడుతున్నాను, ఎందుకంటే మా మిత్రుడు మేమిద్దరం ఒక 15 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసినాం. మా ఉద్యమాల్లో చెప్పుకోదగ్గ ఉద్యమం జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితికి వెళ్ళి ఇద్దరు కోఆర్డినేటర్లుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. ఇది రాష్ట్ర స్థాయి కదలికి వచ్చిందంటే స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడిండు అంటే ఆ స్థాయికి రాష్ట్ర స్థాయికి కదిలించిన నాతోటి సహచరుడు, నాతోటి ఉద్యమకారుడు ఈరోజు డాక్టరేట్ పొందడం హృదయపూర్వకంగా నేను గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే అసలు మా పక్కనున్న మా మిత్రునికే డాక్టరేట్ వచ్చిందని మాకు వచ్చినట్టే కదా. ఎందుకంటే ఎవరైనా అందరిది రేపు రాబో రోజుల్లో మీ సమాజానికి మీ సేవలు ఇంకా పెద్ద ఎత్తున మీకు సేవ చేసే శక్తి ఆ భగవంతుడు మీకు అందించాలని, ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీ సేవల గుర్తింపుగా పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటి అధికారికంగా అవార్డులు మన రాష్ట్రపతి చేతిలో కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరోసారి కంగ్రాచులేషన్. ఎందుకంటే మీ సేవలు ఎన్ని చెప్పినా తక్కువ, ఎందుకంటే నిత్యం మీ జతన ఉండి మీరు చేసిన సేవలు మేము చూసిన వాళ్ళం కాబట్టి ఈరోజు ప్రజానికానికి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మన జడ్చర్ల నియోజకవర్గం కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజన విద్యాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయక్ అంటే తెలియదు ఏం లేదు. ఈ సేవలను గుర్తించిన యూనివర్సిటీ కూడా యాజమాన్యాన్ని కూడా మరోసారి థ్యాంక్ యూ. మీ అందరి సపోర్టు, మద్దతు, ప్రేమ, అభిమానం, ఎల్లప్పుడూ మీరు ఇచ్చే సలహా సూచనలు, మీరు అందుబాటులో ఉండదు, ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి నాకు సపోర్టు, మద్దతు ఇచ్చినందుకు నేను ఈ స్థాయి వరకు రాగలిగిన. భవిష్యత్తులో నేను ఇంకా మరింత బాధ్యతగా స్వీకరించి, గౌరవంగా స్వీకరించి, మీరు చెప్పినట్టు మరిన్ని అవార్డులు వచ్చే విధంగా మీతో ముందుండి, మీతో పాటు నడిచి, మీరు కూడా నా ఎన్నంటి ఉండి నాకు ఎప్పుడు ఇప్పటిదాకా ఎలా అయితే సపోర్ట్ చేస్తూ వచ్చారో ఇంత ముందు కూడా మీ సపోర్టు, ఆశీర్వాదాలు, మద్దతు, ప్రేమ, అభిమానం ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.